ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఎన్టీఆర్ జిల్లా కేసర టోల్ గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లారీ ఓవర్ స్పీడ్ తో వచ్చి కారుపై పల్టీ కొట్టినట్లు సీసీటీవీలో రికార్డైంది. ఎదురుగా ఉన్న కారును తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ కంట్రోల్ తప్పడంతో ట్యాంకర్ బోల్తా పడి టోల్ ప్లాజా దగ్గరున్న డివైడర్ ఎక్కింది. ఇక పవర్ లోడ్ తో ఉన్న సిమెంట్ లారీ అదుపు తప్పి BMW కారుపై బోల్తపడింది. దీంతో కారు నుజ్జునుచ్చయింది. కారులో ప్రయాణిస్తున్న హైకోర్టు సీనియర్ లాయర్ బొడ్డుపల్లి శ్రీనివాసరావు మృతి చెందారు. ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదానికి గల కారణాలను కీసర టోల్ ప్లాజా నుంచి మా ప్రతినిధి యశ్వంత్ మరింత సమాచారం అందిస్తారు. హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టు లాయర్ ఘటన చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఏదైతే విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్నటువంటి ఆ లారీ ఒక్కసారిగా బ్రేక్లు ఫెయిల్ అవడంతో కూడా కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఏదైతే నందిగామ సమీపంలో ఉన్నటువంటి కేసర్ టోల్ గేట్ వద్ద కూడా ఒక్కసారిగా బ్రేక్లు ఫెయిల్ అయ్యి దూసుకొచ్చింది. అదేవిధంగా ఏదైతే లారీ కింద ఉన్నటువంటి హైకోర్టు సంబంధించినటువంటి BMW కారు ఆ విజయవాడ వైపు నుంచి కూడా అది కూడా హైదరాబాద్ వైపు వెళ్తున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా ఆ కారులో ఉన్నటువంటి ఆ కారు కూడా ఒక్కసారిగా లారీ కింద బోల్తా పడిన పరిస్థితి ఉంది. మనం చూసినట్టు విజువల్స్ ఏదైతే చూస్తున్నది మాత్రం ఆ లారీ ఏ విధమైన ఒకసారిగా టోల్ గేట్ లో చూసుకోవచ్చు. అదేవిధంగా టోల్ గేట్ లో ఉన్నటువంటి ఆ కార్ పై కూడా ఏ విధంగా బోల్తా పడిందో మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి సుమారు 2 గంటల పైగా కూడా ఆ కార్ ఈ లారీని రెస్క్యూ చేసి కూడా లారీ కింద ఉన్నటువంటి కారును కూడా బయటకు తీసిన పరిస్థితి ఏర్పడింది. సుమారు ఏదైతే భారీ కేనుల సహాయంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి లారీని కూడా బయట తీసిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు. సుమారు ఇక్కడ ఉన్నటువంటి టోల్ గేట్ సిబ్బంది కానివచ్చు, స్థానికులు కూడా ఆ పెద్ద ఎత్తున గుంపుగూడి ఇక్కడ ఉన్నటువంటి ప్రమాదాన్ని కూడా చేస్తున్నారు. ప్రమాదం జరిగినటువంటి ఆ పరిసరాలు అన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి టోల్ గేట్ సిబ్బంది కూడా క్లియర్ చేసిన పరిస్థితి ఉంది. ఈ లారీని తొలగించేందుకు కూడా సుమారు 3 క్రేన్లు కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఆ లారీ కింద ఉన్నటువంటి కారును కూడా బయటకు తీశారు. అంటే ఈ ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో కూడా మనం ఒకసారి ఊహించుకోవచ్చు. దీంతో కూడా ఒక్కసారిగా టోల్ గేట్ పరిసరాల్లో కూడా విషాదాలు కూడా అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. కారులో ఉన్నటువంటి డెడ్ బాడీని కూడా చాలా రెస్క్యూ చేసి కూడా బయటకు తీసిన పరిస్థితి ఏర్పడింది. ఆ కారు సిమెంట్ లారీ అయ్యి ఉండటం, అదేవిధంగా ఓవర్లోడ్ ఉండటం కూడా ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. ఏదైతే ఆ కారు ఓవర్ స్పీడ్ రావటమో సడన్ గా ఆ బ్రేక్లు ఫెయిల్ అవడమే ఈ ప్రమాదానికి కారణంగా కూడా తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు. రెస్క్యూ ఆపరేషన్ కూడా 2 గంటల పైగా కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ లారీని ఇక్కడి నుంచి తొలగించేందుకు కూడా ఆ పోలీసులు కానివచ్చు, రెస్క్యూ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున కూడా ఒక రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ దీన్ని తీసేందుకు చాలా అతి కష్టం మీద కూడా పోలీసులు రెస్క్యూ సిబ్బంది కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అసలు ప్రమాదాల గల కారణాలు ఏంటి అనేది మనతో చెప్పేందుకు కూడా ఆ టోల్ గేట్ సూపర్వైజర్ మనతో ఉన్నారు. సార్, వాళ్ళకి ఏంటి ప్రమాదం ఎలా జరిగింది, ఆ ప్రమాదం జరిగిన సమయంలో కార్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ప్రమాదం ఎలా జరిగింది? అంటే మేము యాక్చువల్ ఆగి డ్యూటీ చేసే సమయంలో ఉన్నామండి. 4-10 సుమారు అడగడం జరిగింది. ఇది మేము కంట్రోల్లో ఉన్నప్పుడు ఒకసారి సౌండ్ వచ్చింది మాకు. ఏంటని లేచి చూసి ట్యాంకర్ బోల్తా పడిపోయింది. దాని కింద ఏముందని మాకు తెలియదు. యాక్చువల్ లైన్లోకి వచ్చిన తర్వాత మా సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు కారు ఉందని. ఇదేంటంటే అతివేగంగా రావడం వల్ల అసలు ముందుగా బ్రేకులు చేయబడటం, ఈ సేమ్ కారు ఏదైతే లేనో అదే అనుమానం నుంచి ఈ లారీ రావడం జరిగింది. ఈ బ్రేకులు ఫెయిల్ అయినాయో తెలియదు, ఒక ఓవర్ స్పీడ్ తెలియదు. అతను చెప్పడం అయితే బ్రేకులు ఫెయిల్ అని చెబుతున్నాడు డ్రైవర్ చెప్పడం. ఆ కంగారులో అతను ఏం చేయాలంటే కారుని గుద్దాల్సి వచ్చిందని డివైడర్ ఎక్కించాడు. సడన్గా డివైడర్ ఎక్కించారు. పూర్తిగా కారు అదుపు తప్పి లారీ కారు మీద పూర్తిగా బోల్తా పడడం, కారు అంతా నుద్దు అయిపోయి కారు దాని ఇరికిపోయింది లారీ కింద. ఆ కారును బయట తీయడం మా దగ్గర 1.5 సమయం పట్టింది. దానికి 3-4 ట్రైన్లు 2 JCBలు తెప్పించి అతి ప్రయాసం చూస్తే కానీ మాకు కొంచెం కారు బయట తీయడం సాధ్యమైంది. తీరా చూస్తే తీసిన తర్వాత అందులో ఒక వ్యక్తి మాత్రం ఉన్నారండి. ఆయన లాయర్ గారని చెబుతున్నారు. ఒక వ్యక్తి మాత్రం చనిపోయి ఉన్నారు అందులో ఉంది. మీరు ఇక్కడ మాకు అందులో ఎంతమంది వ్యక్తులు తెలియదు కారులో. యాక్చువల్గా ప్రమాదం జరగడానికి ముందు ఈ లారీ కానివచ్చు, కారు కానివచ్చు, 2 ఒకే లైన్ లో ఉన్నాయి. కారు ఆల్రెడీ అదే మీకు ఇదే లైన్ లో ఆల్రెడీ ముందు 1-2 కార్లు లాగా ఉన్నాయి. దాని ఏమో ఈ కారు ఉంది, ఈ అనమో ఈ లారీ వచ్చింది అన్నమాట. ఈ వేగంతో రావడం వల్ల సడన్ గా బ్రేక్లు వేస్తే బ్రేక్ పడకపోవడం సంథింగ్. దానివల్ల డివైడర్ ఎక్కించే ప్రయత్నం, డివైడర్ ఎక్కించేసరికి లారీ పూర్తిగా బోల్తా పడిపోయింది. కారు మీదకి లెఫ్ట్ సైడ్ కాలిపోయి పూర్తిగా ఆ మందం కారు మీద పడిపోయి కారు అంతా నుజ్జులు అయిపోయింది. అంటే ఈ కారు ప్రమాదం ఏదైతే చోటు చేస్తుందో ప్రమాద సమయంలో కారులో కేవలం ఒక వ్యక్తి ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా, లేకపోతే మన టోల్ గేట్ సిబ్బంది కూడా చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారు? టోల్ గేట్ సిబ్బంది బూత్ లో ఉంటారు. యాక్చువల్ గా ముందు 1-2 కార్లు ఉన్నాయి. దాని ఈ కారు ఉంది కదా, గుద్దిన తర్వాత ఎంతమంది మా కార్లు తెలియదు. యాక్చువల్ గా ఎందుకంటే 2 కార్లు తర్వాత ఉంది కదా. తీరా బయట తీసిన తర్వాత మా తెలిసింది అందులో ఉన్న ఒక వ్యక్తి అని. మేము ఎంతమంది 2-3 ఉంటారనుకున్నాం. కానీ తీసిన తర్వాత చూస్తే ఒక వ్యక్తి ఉన్నారు కారు. ఇక్కడ ఈ లారీని ఇక్కడ నుంచి తొలగించడానికి ఎంత సమయం పడుతుందో, అలాగే కారులో తీయడానికి ఎంత సమయం పడుతుంది, రెస్క్యూ ఆపరేషన్ జరిగేదానికి అలా మొత్తం కూడా ఓవరాల్ ఎంత పడే అవసరం? జస్ట్ ఆ లారీ చాలా ఓవర్లోడ్ ఉందండి. లారీ ఆ లారీ కాబట్టి మాకు 1.5 సమయం పెట్టిందండి. 4 క్రేన్లు 2 JCBలు వాడితేనే మాకు ఆ కారుని జస్ట్ బయట తీయడం కోసం 1.5 సమయం పెట్టింది మాకు. ఇప్పుడు ఆ లారీ నా వంతు తీయాలంటే సాధ్యమైన పని కాదండి. అది ఆ లారీ వాళ్ళు వచ్చి అది అన్లోడ్ చేసుకుంటారో
ఏదైనా భారీ క్లెయిమ్ తీసుకొచ్చి చేస్తే తప్ప అది సాధ్యమయ్యే పని కాదండి. అది ఇప్పుడు రావడం కష్టం, చాలా టైం పట్టింది. మనతో పాటు మాట్లాడిన మరో వ్యక్తి ఏదైతే సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారో వీళ్ళు కూడా ఎగ్జాక్ట్ గా ఏదైతే ప్రమాదం జరగడానికి అతి సమీపంలో ఉన్నారో వాళ్ళకి ఏంటి ప్రమాదం ఎలా జరిగిందండి మీరు చూశారు కదా, వాళ్ళకి ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి? ఆ కారు ముందున్నది అయినా కూడా లారీ ఓవర్ స్పీడ్ తో వచ్చింది, బ్రేక్లు ఫెయిల్ అయ్యాయని చెప్తున్నారు. మీరు ఎగ్జాక్ట్ ఏం చూసారు, వాళ్ళకి ఏం జరిగింది? చూడటం అంటే వెహికల్ రావడం కనిపించడం ఏంటంటే లారీ ఫాస్ట్ గా వచ్చి ఆయన కంట్రోల్ అవ్వక మీడియాని ఎక్కించి హెడ్ ఎక్కింది. తర్వాత అది ఒకేసారి లెఫ్ట్ వాళ్ళు పోయి కారు మీద పడుతుంది. అది ఏదైతే చెప్తారో స్థానికులు ఏదైతే ఆ టోల్ గేట్ సిబ్బంది ఇటు సూపర్వైజర్ కానివచ్చు, అదేవిధంగా సెక్యూరిటీ వాళ్ళు కూడా చెప్తున్నది అంటే ఎగ్జాక్ట్ గా ఆ లారీ ఓవర్ స్పీడే ప్రమాదానికి గల కారణం అని చెప్తున్నారు. లారీని ఓవర్ స్పీడ్ రావటం, అదేవిధంగా కూడా అక్కడ కింద నుంచి కారుని తీసేందుకు కూడా సుమారు 2 గంటల పైగా కూడా సమయం పట్టిందని చెప్పేది మాత్రం కూడా టోల్ గేట్ సిబ్బంది చెప్తారు. కానీ కారు తీసిన అనంతరం కూడా టోల్ గేట్ లోనే ఇంకా ఆ ఓవర్ లారీ కూడా అలాగే ఆగిపోయింది. దాన్ని తీయాలంటే కూడా ఆ భారీ కేబుల్ రావాలని చెప్తారు. లారీలో ఉన్నటువంటి స్మాష్ కూడా తొలగించాలన్నా కూడా తొలగిస్తేనే లారీ కదిలే అవకాశం ఉన్నట్లు కూడా ఆ టోల్ గేట్ సిబ్బంది చెప్తారు. కానీ ఈ ప్రమాదం చూసుకున్నట్టు మాత్రం కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈ ప్రమాదం జరిగిందని చెప్పేది మాత్రం కూడా ఇటు టోల్ గేట్ సిబ్బంది చెప్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించినట్టు కూడా మరికొన్ని విషయాలు పోలీసులు దర్యాప్తులోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకి చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ప్రమాదం చూసినట్టు మాత్రం చాలా హృదయ విదారక ఘటన కూడా ఆ టోల్ గేట్ వద్ద చోటు చేసిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో యశ్వంత్, జీ న్యూస్, కేంద్ర టోల్ గేట్ వద్ద నుంచి.